ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. దేశంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ మొదలైపోయింది. నిన్న బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలో ఒక సోషల్ మీడియాలో అయితే గనక హాట్ టాపిక్ నడుస్తోంది. దోషులందరూ నిర్దోషులే. మరి చనిపోయిన వాళ్ళని ఎవరు చంపారు? మరి అసలు దోషులు ఎవరు? వీళ్ళు నిర్దోషులు అయితే 12 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది? మరి కింద న్యాయస్థానం వాళ్ళని దోషులుగా ఎందుకు నిందించింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో నిజంగా భారతదేశంలో ఉన్న న్యాయస్థానాల మీద అంతోకింతో గౌరవం ఉన్నటువంటి కొంతమంది కూడా నిన్న బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా ఒక క్వశ్చన్ మార్క్, చీకటి కోణంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. నిజంగా భారతదేశంలో న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతోందా లేదా? లేకపోతే కనుక మరి నిన్న ఇచ్చిన తీర్పుతో దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ దేశంలో న్యాయస్థానాలు ఇంకా న్యాయం బతికే ఉందన్న నమ్ముతూ వస్తున్నటువంటి ప్రజలకు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్లకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? దాదాపు 2006 జూలై 11వ తారీఖున జరిగిన బొంబాయి పేలుళ్ల కేసులో నిన్న బాంబే హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. 12 మందిని కూడా నిర్దోషులుగా భావిస్తూ ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించలేకపోవటం వల్ల, సరైన ఆధారాలు లేకపోవటం వల్ల వీళ్ళని నిర్దోషులుగా ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి తీర్పు ప్రకటించేసి వాళ్ళందరినీ విడుదల చేశారు. మరి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 19 ఏళ్ల పాటు సాగినటువంటి కేసు, ఒకవేళ సరైన ఆధారాలే లేకపోతే కనుక మరి కింద కోర్టు శిక్ష ఎందుకు వేసింది? అక్కడ మరి ఎవరిది? కింద కోర్టు ఆధారాలు లేకపోయినా సరే శిక్ష విధించిందా? అప్పుడు కోర్టు, న్యాయస్థానం కింద కోర్టు తప్పు చేసిందని భావించాలా? లేదు ఇప్పుడు మీరిచ్చిన తీర్పు తప్పని భావించాలా, లేకపోతే కరెక్ట్ అని భావించాలా? ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ దేశం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ దేశంలో న్యాయస్థానాన్ని ఎలా అర్థం చేసుకోవాలో న్యాయస్థానాలే చెప్పాలి. ఇప్పుడు ఇదే అంశం మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నిజంగా అందరూ చెప్పుకుంటున్నట్టు, కామెంట్స్ చేస్తున్నట్టుగా కూడా, అంటే న్యాయస్థానాల మీద కామెంట్స్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఎవరికైతే ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల పట్ల అంతో ఇంతో నిరుత్సాహం అనాలా, లేకపోతే అది ఇంతే, ఈ దేశంలో న్యాయం ఇంతే, ఈ న్యాయస్థానాలు ఇంతే, కోర్టులు ఇలాగే ఉంటాయి అనే భావన ఉన్న వాళ్ళకి మీరు ఇప్పుడు ఇచ్చిన తీర్పు నిజం చేసేశారు. వాళ్ళు అనుకుంటున్నది, వాళ్ళ భావాలు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకి ఎస్ అవును మీరందరూ కరెక్టే అన్న భావాన్ని ఈ తీర్పుతో ఇచ్చేశారు. మరి ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరినీ ఎందుకు జైల్లో ఉంచినట్టు నిర్దోషులుగా అయితే? మరి నిజంగా వాళ్ళు నిర్దోషులు కాకపోతే కింద కోర్టు ఎలా తీర్పిచ్చింది? ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి వాళ్ళందరూ సింపతి చూపించుకొని ప్రజల్లో మాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్తే మళ్ళా వాళ్ళ మీదే ఒక జాలి, దయా, గుణం చూపిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళల్లో నిర్దోషులు ఎంతమంది ఉన్నారు? దోషులు ఉంటే ఒకవేళ వాళ్ళు మళ్ళా తిరగబడి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు శిక్ష అనుభవించినందుకు గాను ప్రేరేపితులై పక్క వాళ్ళను కూడా ప్రేరేపిత చేసి ఇంకొక ఘటనకు, ఇంకొక సంఘటనకు పాల్పడరన్న నమ్మకం ఏంటి? మరి వీళ్ళెవ్వరూ దోషులు కాకపోతే మరి దోషులు ఎవరు? చనిపోయినటువంటి వేలాది మంది, వందలాది మంది పౌరులకు సమాధానం చెప్పేది ఎవరు? న్యాయస్థానాలు కదా. మరి ఇప్పుడు చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు న్యాయం చేసేది ఎవరు? ఆ చనిపోయిన వారికి న్యాయం చేసేది ఎవరు? ఇది ఇప్పుడున్నటువంటి ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు న్యాయస్థానాల దగ్గర సమాధానం ఉందా? ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఈ దేశంలో నిజంగా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందా అన్నది. ఇది ఇవాళ టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.